సాయి మీరా కల్చరల్ సొసైటీ నుండి ఈ రంగప్రవేశం సమాజంలో సంస్థలలో రంగప్రవేశం చేయడం జరిగింది. మొట్టమొదట మా మదర్ సంస్థ, మాతృ సంస్థ శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ. సో ఇది మాకే కాదు, ఎంతోమంది కళాకారులకు మాతృ సంస్థ. ఈరోజు ఎన్ని సంస్థలు పెట్టుకున్నారో అవన్నీ శాఖలుగానే ఉండిపోతాయి, కానీ మొట్టమొదట వెలుగు చూపింది కళాకారులకు, కరోకే వాళ్లకు, చాలామందికి సాయి మీరా, శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ. సో అంత గర్వంగా, మాకు గర్వంగా ఎందుకుంటుందంటే మా ప్లాట్ఫామ్ మేము మొదలుపెట్టింది ఇక్కడ నుంచి. ఆ తర్వాత నల్ల లక్ష్మీనారాయణ గారు, ముందు మేడం కంటే ముందు లక్ష్మీనారాయణ గారి గురించి 2 ముక్కలు చెప్పాలి. వాస్తవంగా మా సంస్థ ముందుకు వెళ్ళడానికి కారణం కూడా వారే మెయిన్గా. ఎందుకంటే ఈ సంస్థలో వారు ఇంత నిశితంగా మనుషుల్ని అర్థం చేసుకుంటారంటే ఫస్ట్ ఈయనని అర్థం చేసుకున్నారు. ముద్రాచార్య గారిని మొదట అర్థం చేసుకోవడానికి ఈ సంస్థ ముందుకు పోవడానికి కారణం. ఆ తర్వాత విశ్వకవి గారిని అర్థం చేసుకున్నారు. విశ్వకవి తను చదివారు, కానీ బిరుదు ఇచ్చారు. తర్వాత తిరుపతయ్య గారు వారు అధ్యక్షులుగా ఉన్నారు అంతకుముందు, ఇప్పుడు గౌరవాధ్యక్షులు. వారు అడుగడుగున మా వెంట ఉంటూ మాకు శ్వాసలాగా మా పక్కన ఉంటూ నడిపించారు ఈ సంస్థను. తర్వాత ఈ మహానుభావులు విశ్వకవి గారు, ఎప్పుడైతే మేము విశ్వకవి గారు ఇచ్చామో అప్పటి నుంచి ఇంకా మేము ఆత్మలమయ్యాము. మళ్ళీ అందులోటి మాది ఒకటే కాబట్టి ఈ కోవలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే కోవలో మా సర్చింగ్ ఎప్పుడు కానీ మేమున్నది అన్ని సంస్థలలో, ఏ సంస్థలో ఇందుగలడు అందులేడు అనేటువంటిది ఒక్కటి ఉండదు. ఈవెన్లో నేను సైనియర్ సిటిజన్ కాదు, అయినా కానీ నన్ను బలవంతంగా తీసుకుపోయి అందులో సహాయక కార్యదర్శిగా పెట్టుకున్నారు. ఇదొక ప్రాబ్లం. ఎక్కడున్నా సరే ఏదైతే నా ధ్యేయంలో ఒకటే ఉండేది. నేను ఎక్కడ చేరినా, ఎందులో చేరినా అందరిలో ఒకరోజు ఐక్యత రాకపోతే ఎంతో కొంత ఫ్రెండ్షిప్ పెరుగుతుంది కదా. నేను చేసేది ఏంది, కవిత్వ రూపంలో కూడా అదే సమాజ సేవే, అందరిలో ఐక్యత తీసుకురావాలి అనేటువంటి తాపత్రయం ఉంది. ఆ ఉద్దేశంతో ఎంత బర్డెన్ అయినా కానీ అందరికీ సహకరిస్తూ అందరికీ చేస్తూ నడుస్తున్న కోవలో మాకు సరళ మేడం గారు సీనియర్ సిటిజన్ ఫోరంలో మాకు పరిచయం అయింది. అప్పటి నుంచి మేము మేడంని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. తర్వాత వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీలో చేరడం జరిగింది. అలాగే అన్ని సంస్థలు ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా మేము తారసపడడం. వారి గురించి విన్నయి చాలా చాలా తక్కువే, కానీ మేము వాళ్ళ దగ్గరుండి వారి మాటలను, వారి యొక్క హావభావాలను, వారి యొక్క మనస్తత్వాన్ని, ఆ మాతృత్వాన్ని, ఆ స్నేహశీలతను, ఆ యొక్క గొప్ప మనసు, గొప్ప అంటే ఇక ఆ గొప్ప అనేది చాలా చిన్న పదం, దాని కింద దేవత స్వరూపురాలు అనొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే మానవత్వం ఉందో, శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు భగవద్గీతలో, మానవ సేవే మాధవ సేవ అని. ఆ మానవ సేవలో ఉన్నవాళ్ళు మాధవ సేవ చేస్తున్నట్టే. మాధవ సేవుడు పరమ భక్తులు ఎవరైనా కానీ, రామునికి ఆంజనేయులైనా, కృష్ణుడికి అర్జునుడైనా, ఇంకా చాలామంది ఉన్నారు ఆయనకు భక్తులు. ఎవరైనా వాళ్ళు దైవ సమానం, దైవం కంటే ఎక్కువ వెలిగింది వాళ్ళు. సో కాబట్టి దైవ సమానురాలు అనొచ్చు. మానవ సేవలో నిమగ్నమై ఉన్నారు. మానవత్వం, మాతృత్వం, ప్రతి ఒక్క సమాజ శ్రేయస్సు వారి వృత్తే అలా సాగింది. ఫస్ట్ నుంచి చిన్న మొక్క నుంచి వాళ్ళు పెంచి నీడనిచ్చేటువంటి వృక్షాలను తయారు చేసి విద్యార్థులను చేసి సమాజానికి వెలుగునిచ్చింది. అలాగా మాతృమూర్తి పిల్లలను మాతృమూర్తిగా ఇంట్లో అత్యున్నత స్థానానికి చేర్చి మంచి కల్చర్ను, మంచి సాంప్రదాయాన్ని ఇచ్చి, ఇంకా తదనంతరం కూడా కొనసాగేటువంటి సంస్కారాన్ని ఇచ్చింది వాళ్ళకి. సో ఇది ప్రతి ఒక్క జీవితంలో ఉండాలి. ఇది కావాలి మనిషికి జీవితం. మనిషి జీవించాలంటే ఇదే మనిషి ధ్యేయమే. అసలు ప్రకృతి సిద్ధంగా ఉంటే ప్రకృతి దైవం, ప్రకృతి సిద్ధంగా ఉన్న వాళ్ళు దైవ సమానుడు. ప్రకృతి పరోపకారం చేస్తుంది, ఎప్పుడు కూడా తనకు ఆశించదు. దేవుడు కూడా ఎప్పుడు ఆశించడు. అసలు మనిషి కూడా ఆశించాల్సిన అవసరం లేదు అని నేను అంటాను. ఎందుకంటే మనిషికి ఆ 3 పూటల ఆకలి ఎప్పుడైతే తీరుద్దో ఆ తర్వాత ఏది ఉండదు. అన్నీ మనం క్రియేట్ చేసుకునే, మనసు నుంచి పుట్టించుకొని మనం బాధలు క్రియేట్ చేసుకునే. బాధలు లేవు ప్రకృతిలో, ఏ బాధ లేదు ప్రకృతిలో. బాధలు మనమే పడుతున్నాం ఆలోచించి. ఎవరిని ఆలోచించి? పరాయి వాళ్ళని ఆలోచించి. మనకు మనం ఆలోచించుకుంటే
ఏ బాధ లేదు. ఎందుకంటే మనకు మనం ఆలోచించినప్పుడు అరే మనం తప్పు ఆలోచిస్తున్నాం, ఇది తప్పు, ఇట్లా ఇతరులను దూషించద్దు, ఇతరుల గురించి ఆలోచించద్దు, రీసెర్చ్ చేయొద్దు, నేను మర్చిపోతున్నాను, నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను, దాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ గురించి ఇక ప్రాబ్లం రాకపోతే ఎందుకు రాదండి. ఇది మనిషి చేసుకునేటువంటి తప్పు. ఇది చేతులా చేసుకొని ఈ సమాజం ఈరోజు ఇలా అయిపోయింది. డబ్బు 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 ఎక్కడిది? డబ్బు అనేది శ్రమ మీద మనం పెట్టుకున్న అది ఒక జబ్బు లెక్క. వాస్తవంగా అది జబ్బే. శ్రమ లేకుండా సంపాదించిన డబ్బు జబ్బు కంటే ఎక్కువ ప్రమాదం. రేపు వాళ్ళు కష్టపడరు, పిల్లలు ఇదైపోతుంది. అలాగే నేను చూసినటువంటి సంస్కృతిలో మేము చేసింది చాలా తక్కువ. అలాంటి మాతృమూర్తులకు, అలాంటి ఉపాధ్యాయులకు, అలాంటి గొప్ప వ్యక్తులకు మేము ఇవ్వాలి అనేటువంటి మా ఆలోచన వచ్చింది. మా సంస్థ ఎప్పుడు ఇచ్చినా కూడా అంత చక్కగా మంచి మెంబర్లను సెలెక్ట్ చేసుకొని మాకు సంతృప్తి, మాకు ఆత్మసంతృప్తి. అందుకని మేడం గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా మనవిని స్వీకరించి